మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వాయిదా పడిన డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలను సరిసూచుకోవాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, మీకు గతంలో వచ్చిన పరీక్ష కేంద్రమే వచ్చిందా లేదంటే చేంజ్ అయిందా, మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ గతంలో ఏ విధంగా వచ్చాయి అదే విధంగా వచ్చాయా, సేమ్ పరీక్ష కేంద్రాలు వచ్చాయా, ఏదైనా మార్పులు జరిగాయనేది ఎవరైతే జూలై 1-2 తారీఖుల్లో హాల్ టికెట్ తీసుకునే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20వ తారీఖు 21వ తారీఖు జరగవలసిన పరీక్షలు అనేవి జూలై 1-2 తారీఖులకు మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్పు చేసిన పరీక్ష కేంద్రాలు పరీక్ష తేదీల కొత్త హాల్ టికెట్లను మంగళవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచబోతున్నామని కన్వీనర్ వెల్లడించినట్లు సమాచారం. అభ్యర్థులు తమ కొత్త హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని 1-2 సార్లు పరీక్ష కేంద్రాలను సరిసూచుకుని పరీక్ష కేంద్రాలను ఖచ్చితంగా నిర్ధారించుకుని పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి 82.81% హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 సెషన్లలో జరిగిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్షకు మొత్తంగా 59,889 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 49,593 మంది పరీక్ష రాయడం జరిగింది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఓన్లీ ఎవరికి ఉంటుందంటే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇక తెలుగు హిందీ ఈ విధంగా లాంగ్వేజెస్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అవసరం లేదు. ఇక ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎవరైతే డిఎస్సి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఫస్ట్లోనే కనిపిస్తుంది కదా, క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐడి అంటే ఎండిఎస్సి అని చెప్పేసి మీకు ఏదైతే నెంబర్ ఉందో ఆ ఎండిఎస్సి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, ఎండిఎస్సి అని టైప్ చేసి తర్వాత వచ్చే నెంబర్ కూడా టైప్ చేయండి, క్యాండిడేట్ ఐడి అనేది. తర్వాత పాస్వర్డ్, మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ టైప్ చేయండి. వెరిఫికేషన్ క్యాప్చా ఇక్కడ ఏది ఇచ్చాడో అది టైప్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసుకుని సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కొత్తగా రిలీజ్ అయిన హాల్ టికెట్స్ అనేవి ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 1-2 తారీఖుల్లో పరీక్ష రాయబోయే అభ్యర్థులు. ఓకే, ఇప్పటివరకు కీ రిలీజ్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి కీ అబ్జెక్షన్లు అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంది. క్యాండిడేట్ లాగిన్లో ఇక్కడ హాల్ టికెట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే హాల్ టికెట్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దాన్ని పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో సేవ్ చేసుకుని మీరు ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ కానీ ఇంకా ఇతర పరీక్షలకు సంబంధించి సోషల్ కానీ బయాలజీ కానీ ఎవరికైతే ఇంకా కీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ రాలేదో టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పరీక్షలు అన్నీ కూడా కంప్లీట్ కావాలి. ఒక లాంగ్వేజ్కి సంబంధించి ఒక సబ్జెక్టుకి సంబంధించి అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే కీస్ కానివ్వండి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి వెబ్సైట్లో పెడుతున్నారు. కనుక ఈ పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత మాత్రమే కీ కానివ్వండి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది. ఈరోజు 26వ తారీఖు టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన పరీక్ష అయితే జరుగుతుంది. ఫిజికల్ సైన్స్ పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి అదేవిధంగా టీజీటీ పీజీటీలో ఫిజికల్ సైన్స్కి సంబంధించి పరీక్షలన్నీ పూర్తయిపోతే ఇక్కడ కీ కానివ్వండి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి వెబ్సైట్లో నెక్స్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ కంప్లీట్ అయితే టీజీటీకి సంబంధించి అప్పుడు సోషల్కి సంబంధించిన కీలు కానివ్వండి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఎస్జిటి వాళ్ళు అయితే జూలై 4 వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైతే జూలై 1-2 తారీఖుల్లో హాల్ టికెట్లు పొందారో మీకు గతంలో ఉన్న సెంటర్సే ఉన్నాయా, ఆ టైమింగ్సే ఉన్నాయా, టైమింగ్స్ అనేవి చేంజ్ అయినాయా, సెంటర్ అనేది చేంజ్ అయిందా, తప్పకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. మన మిత్రులందరూ కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. పరీక్ష రాసే అందరికీ ఆల్ ది బెస్ట్. శుభం, ధన్యవాదాలు.